హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన రక్షకుడును మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో ఈ ఆదివారపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే చాలా ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు విభిన్నమైన రీతుల్లో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ సోషల్ మీడియా ద్వారా నేను ఈ దైవిక సందేశాన్ని అందించడానికి నన్ను ప్రేరేపించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మహిమ చెల్లిస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామ మహిమార్థమై ఈ వర్తమానము అనేక మంది హృదయాలలో విత్తబడేటట్లు ఫలించి వారి క్రైస్తవ జీవితాల్లో బలపడే విధంగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ మీ మధ్యకు రావడం జరుగుతుంది. దయతో ఈరోజు మీరు వినబోచున్నటువంటి దైవిక సందేశాన్ని చివరి వరకు ఆసక్తిగా విని దానిని ఇతరులు బలపడేటట్టు వారితో ఈ దైవిక సందేశాన్ని మీరు షేర్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏ ఛానల్లో దొరికితే, ఒకవేళ యూట్యూబ్ ఛానల్లో ఈ దైవిక సందేశం దొరికితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేక ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇంకా ఏ సోషల్ మీడియాలో కానీ మీకు ఈ దైవిక వర్తమానం దొరికితే గనక మీరు ఆ సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు పాఠం అబద్ధాలాడేటటువంటి ఆత్మను లేక అబద్ధాలాడే అలవాటును మనం ఎలా చేయించగలం, వాటి నుండి మనం ఎలా తప్పించుకోగలం, అబద్ధాలు మన జీవితంలో ఇంకా లేకుండా, అబద్ధాలు ఆడకుండా మనం నిజంగా నిజాయితీగా ఎలా బ్రతకగలం, ఈ అబద్ధాల జీవితం పోవటానికి ఏమైనా మందుందా, ఏమైనా మార్గం ఉందా అనేటటువంటి విషయాలు ఈ రోజున కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి తెలుసుకొని నాశనం అవుతున్నటువంటి అబద్ధాలతో నాశనమైపోతున్న ఈ జీవితాన్ని తిరిగి బాగు చేసుకొని ఈ జీవితాన్ని విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితంగా కట్టుకోవటానికి, నిలబెట్టుకోవటానికి దేవుని సహాయం ద్వారా నడిపింపబడ్డానికి ఈ రోజున కొన్ని విషయాలు తెలుసుకుందాం పిల్లగా. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క సందేశాన్ని మీరు వినవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఎప్పుడైనా అస్సలు తన జీవితంలో అబద్ధమే తెలియనటువంటి, అబద్ధమే ఆడనటువంటి మనుషులు ఎవరైనా మీకు తెలుసా? స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ, ఆఖరికి చిన్న పిల్లలు కూడా అబద్ధం అంటే ఏంటో బాగా తెలుసు. నా జీవితంలో నాకు కూడా తెలియదు, నా జీవితంలో ఇతరులు ఎవరు కూడా సత్యవంతులని తెలియదు. ఇతరులు కూడా నిజమే చెప్తున్నారన్న సంగతిని నేను నమ్మను.
ఇతరులు కూడా ఈ ప్రపంచం అంతా తిరిగినా కూడా అబద్ధికులు మనకు కనబడుతూనే ఉంటారు. మన ఊళ్ళల్లో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన దేశాల్లో, ప్రపంచమంతటా కూడా ఈ అబద్ధపు ఆత్మ ఏలుబడి చేస్తుంది. దురదృష్టవశాత్తు ఇది నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా, దేవుని బిడ్డలమైన మనలాంటి జీవితాల్లో కూడా సంఘ నాయకుల జీవితాల్లో, సంఘస్థుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో, సేవకుల జీవితాల్లో కూడా దురదృష్టవశాత్తు ఇది పనిచేస్తుంది. ఆమేన్. మీరు ఒప్పుకోవలసిన పని లేదు, తప్పుకోవలసిన పని లేదు. ఇది బైబిల్ పరంగా నిజం. బైబిల్ పరంగా నిజం. అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక, అర్థమైందా? అందరూ కూడా ఆ పాపపు ఆత్మతోనే, పాపపు అలవాటుతోనే జీవిస్తున్నారు. అయితే ఈ లోకస్తులు గాని, క్రైస్తవేతరులు గాని, క్రైస్తవులు గాని ఈ అబద్ధపు ఆత్మను లేక అలవాటును ఎలా చేయించాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక 2 మాటలు నేను చదివి వినిపిస్తాను. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండము 23వ అధ్యాయంలో మొదటి మాట, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. తర్వాత 7వ మాట ఒక మాట ఉంటుంది, అబద్ధమునకు దూరముగా ఉండు. అబద్ధానికి దూరముగా ఉండు. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. ఇవి భక్తుడైన మోషేతో, ప్రవక్త అయిన మోషేతో, దేవుడు ఏర్పరచుకొని పిలుచుకున్నటువంటి దైవ సేవకుడైన మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఇంకా అక్కడ మరి అహరోను, యెహోషువ వీళ్ళందరూ ఉంటే ఉండొచ్చు, లేకపోతే కొంతమంది ఆ మాటలు వింటే వినొచ్చేమో తప్పించి, కానీ మోషే ఇశ్రాయేలు సమాజానికి తెలియపరచాల్సినటువంటి మాటల్ని దేవుడు మోషేకి అందిస్తున్నాడు. ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న రాజ్యం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. ఈ దేవుని మనుషులు, దేవుని ప్రజలు లేని వార్తను పుట్టింపకూడదు. ఒకటి, ఒకవేళ అనుమానం ఉంటే ఎవరి మీదైనా అనుమానాన్ని వ్యక్తీకరించండి, కానీ అనుమానాన్ని నిర్ధారించకండి. మీకేదో ఒక సందేహం వచ్చింది, నీ కుటుంబ వ్యవస్థ మీదో, నీ స్నేహితుని మీదో, నీ పరిచర్యలో ఉన్న వారి మీదో, నీ మిత్రుల మీదో, నీ సహవాసములోనో ఎవరి మీదో ఎక్కడో ఒక దగ్గర నీకు అనుమానం అనేది రావచ్చు. కానీ
దాన్ని వ్యక్తీకరించండి, తప్పు లేదు, అడిగి తెలుసుకోండి. కానీ దాన్ని నిర్ధారించి, అనుమానాన్ని నిజమని భావించి నిర్ధారించి ఇతరుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు. నువ్వు నిజంగా నిన్ను ఇష్టపడే మనుషులైనా, నీ మీద నమ్మకం ఉన్న మనుషులైనా, నిన్ను ప్రేమించే మనుషులైనా, నీ అనుమానానికి వారు జవాబును చెప్పాలి. అది అబద్ధము ఆడే నాలుకైతే, అబద్ధం ఆడే పెదవులైతే దేవుడు వారిని ఇష్టపడ్డు. ఎందుకంటే దేవుడికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం. God don't like lying lips. దేవుడికి అబద్ధమాడే నోరు గాని, అబద్ధమాడే జీవితం గాని, అబద్ధమాడే పెదవ గాని, అబద్ధమాడే నాలుక గాని ఇష్టపడదు. అది సరైన విశ్వాస జీవితం కాదు. కొందరు తప్పించుకోవడానికి బొంకుతారు. వాళ్ళ జీవితంలో ఉన్న చాలా మంది ఏంటంటే, మనం ఆ రకంగా మాట్లాడకూడదు, కానీ ఈ లోకంలో రంగులమయమైన జీవితాలు లేక రంకుతో ఉన్న జీవితాలు బొంకుతాయట. ఓసరి వలిలాగా రంగులు మారుస్తాయట, మాటలు మారుస్తారు. మాయాచాలం చేసి, ఇంద్రజాలం చేసి, మహేంద్రజాలం చేసి, టక్కు టమార గజకన్న గోకన్న విద్యలన్నీ ప్రదర్శిస్తారు. ఒక అబద్ధం ఆడితే దాని పర్యవసనాలు ఎన్నున్నాయో ఎరుగరు. అసలు దేవుడే వారికి దూరం అయిపోతాడన్న సంగతి వాళ్ళు ఎరుగరు. ఎరిగి బొగ్గితే గనక ఇంకా దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతారు. అందుకోసమే అతిక్రమాలు దాచుకోకున్నా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా విషయాలు క్షుణ్ణంగా రాయబడ్డాయి. చదువుకోవడానికి, జ్ఞానం తెచ్చుకోవడానికి, వాటి ద్వారా జీవితాలు మార్చుకోవడానికి దేవుని వాక్యము లిఖించబడింది, ముద్రించబడింది, వ్రాయబడింది, ఆమోదించబడింది. వీటిని మనం అలవాటుగా చేసుకోవాలి. బుక్లో ఉంటుందని చెప్పేసి కదా. ఏదైనా శిక్ష అయినా త్రూ ద రిటన్ వర్డ్, ద లా, రిటన్ వర్డ్, the Lord, written about the Lord, told about the Lord. It was written. అలాగే దేవుడు రాయబడి ఉన్నదని సంగతి నీకు తెలీదా సాతాను? నీ దేవునికి నువ్వు మురక్కాలి, శోధింపకూడదు, సాగిలపడాలి అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉందని నీకు తెలియదా? మనము సాతాన్ని కూడా రాయబడిన, లిఖించబడిన దేవుని వాక్యము ద్వారా చేయించవచ్చు. సరే, ఇక కొన్ని విషయాలు చెప్తాను మీకు. ప్రభు ఏమంటున్నాడంటే, లేని వార్తను పుట్టించకూడదు, అబద్ధమునకు దూరముగా ఉండు. అబద్ధాల జీవితానికి దూరంగా బ్రతుకు. నువ్వు మాట్లాడేది ఏదైనా నిజం చెప్పు.
ఒకవేళ తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పు. నిన్ను చంపేవాడు ఎవడుంటాడు, నిన్ను కొట్టేవాడు ఎవడుంటాడు? నిన్ను క్షమించడానికే అడుగుతాడు ఎవరైనా. ఏమయ్యా తప్పు చేశావా? ఎస్ చేశాను, కానీ ఈ భావన ద్వారా చేయగలిగాను. అప్పుడు చేసిన తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి ఆ అధికారి, ఆ న్యాయమూర్తి తనకి ఒప్పుకున్న నైజాన్ని కూడా గమనించి శిక్షను తగ్గించడానికి సెక్షన్ ప్రకారం శిక్ష ఇవ్వబడినా మంచి మనసుతో ఒప్పుకున్నాడు కాబట్టి తనని క్షమించి తన శిక్షను తగ్గించేటటువంటి కృప కూడా తనకి కలుగుతారు. దాన్నే ఆనెస్ట్ అంటారు, నిజాయితీ అంటారు. ఆనెస్ట్ గా బ్రతకాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, యథార్థత ఉండాలి. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయగలగాలి అంటే ఆ మనిషి ఆడే మాట బట్టే ఆ మనిషిని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆడిన మాట, ఆ మాట ప్రకారం తన జీవితం ఉంటుంటుంది. అబద్ధాలు కోరైతే తన జీవితం అనేది చక్కగా ఉండదు. ఆ వ్యక్తిని మనం ఎంచక్క అంచనా వేయొచ్చు. వీడు అబద్ధాల కోరు, వీడు నిజం చెప్పడు, వీడు నిజాయితీగా ఉండడు, వీడి మాట ఉత్తదే, పొల్లు మాటలు సొల్లు మాటలు మాత్రమే పలుకుతాడు, లేని వార్తను పుట్టిస్తాడు, అబద్ధాలతో అన్యాయంగా బ్రతుకుతాడు అని ఒక వ్యక్తిత్వం అనేది బయటకు కనబడుతుంది. నిజాయితీ అనేది కనబడదు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు ఇలాంటి జీవితానికి, అబద్ధాల జీవితానికి దూరంగా బ్రతుకు అని అంటున్నాడు. ఒకవేళ నువ్వు ఇంటికి దూరంగా ఉండొచ్చేమో, స్నేహితులకు దూరంగా ఉండొచ్చేమో, లేకపోతే అన్నదమ్ములకు దూరంగా ఉండొచ్చేమో, తల్లిదండ్రులకు దూరంగా ఉండొచ్చేమో, కానీ అబద్ధాల జీవితానికి మాత్రం దగ్గరగా ఉండకు. అబద్ధం అనేది పాపం, పాపపు జీవితం. కొన్ని విషయాలు గ్రహించుకుందాం. మరి నిజంగా చెప్పాలి అంటే ఒక మాట చెప్తాను. మనలో పాపము లేదని మనం అనుకుంటాట దేవుణ్ణే అబద్ధికునిగా చేసిన వారం అవుతామంట. ఏమట? మొదటి యోహాను పత్రికలో ఏమని రాయబడి ఉంది? 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమని రాయబడి ఉంది? చదవండి. హిందీలో ఏం చెప్తావు? 1వ యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. यदि हम अपने पापों को मान ले तो वो हमारे पापों को क्षमा करने और हमें सब अधर्म से शुद्ध करने में विश्वास योग्य और धर्मी है. 10వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎట్లా ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. అంటే నీలో అబద్ధం అనేది ఒక పాపము. నాలో అబద్ధం లేదు అని, నాలో పాపం లేదు అని చెప్పడం అంట నువ్వు దేవుడిని అబద్ధికునిగా చేయడం. చాలా విషయాలు ఈ అబద్ధాల జీవితాన్ని గూర్చిన జీవితాన్ని గూర్చిన విషయాలు చాలా ఉన్నాయి.
అయితే ప్రియులారా, మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అబద్ధాన్ని మనం ఎలాగా, ఈ అబద్ధాల జీవితం ఎలాగా మనం మానుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక ఐదు విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా వాస్తవికతలు తెలుసుకుందాం, రియాలిటీస్. మన నోరు బట్టి, మన మనస్సు బట్టి మన జీవితాలు ఎలాగా వ్యక్తీకరించబడతాయో, వివరించబడతాయో, తెలియజేయబడతాయో, ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో ఆండ్రాయిడ్ అనేటటువంటి ఈ ఒక సెల్ ఫోన్, మొబైల్, ఈ మొబైల్లో మన జీవితం అంతా కూడా ఇందులోనే నిక్షిప్తమై ఉంది. మీరు మీ పిల్లల మొబైల్స్ను కానీ, మీ జీవిత భాగస్వామి మొబైల్స్ను కానీ, అంటే భార్య భర్త మొబైల్ కానీ, భర్త భార్య మొబైల్ కానీ, తల్లిదండ్రులు పిల్లల మొబైల్స్ను కానీ చెక్ చేయండి. ఈ రోజున అంటే మా ఫ్యామిలీలో కూడా, పోలీస్ ఫ్యామిలీ మాది. నాకు వ్యక్తిగతంగా పోలీస్ ఆఫీసర్స్ చాలా పరిచయస్తులు ఆయన ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. మేము కలిసి ట్రావెల్ చేసేటప్పుడు నాతో కలిసి చాలా మంది కార్స్ లో పోలీసులు ఎవరైనా కనిపిస్తే నేను లిఫ్ట్ ఇస్తాను. మేము కలిసి మాట్లాడినా బాగున్నారా ఇది అదని వాళ్ళు అంటుంటారు. బాగున్నాండి. వాళ్ళు ఏదో మాట వచ్చి పిల్లలకి మొబైల్స్ ఇవ్వకండి అని అంటారు. ఏమండి అంటే గొడవలన్నీ మొబైల్ ఫోన్లోనే ఉన్నాయండి. ఆ పిల్లలు మన చేతులకి వాటిని ఇవ్వరు. అలాగే భార్యాభర్త గొడవలన్నీ కూడా కేవలం ఈ ఫోన్స్ లోనే వస్తున్నాయంట. పోలీస్ స్టేషన్లో వాట్సాప్ కానీ, ఫేస్బుక్ మెసెంజర్ కానీ ఓపెన్ చేస్తే అంట ఈ ఫోన్లోనే అనేక రకమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయని పోలీసులు చెబుతూ వస్తూ ఉంటున్నారు. ఇది వాస్తవమే. ఇది నిజంగా చెప్పాలంటే వాస్తవం. అందుకోసమే ఎవరైనా అడిగితే గనక వాళ్ళ ఫోన్ ఎవరు. అందుకోసమే చాలా మంది ఏం చేస్తారంటే అలాగే ఎవరు కాబట్టి దాన్ని హ్యాక్ చేస్తారు. దాన్ని హ్యాక్ చేసి సీసీ కెమెరాలు కానీ, లేకపోతే ఫోన్ సంభాషణ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో సందేశాలు ఇస్తున్నారు అనేది కొంచెం పిరికితనం కలిగిన, భయం కలిగిన మనుషులు ఏం చేస్తారంటే వాటిని కన్ను వేసి ఉంచుతారు అనమాట. సిఐడి ఆఫీసెస్ లాగా వాటిల్లో వారికి అనుమానం కలిగినప్పుడు వాటిని నిరూపించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ వాస్తవానికి మనిషి అబద్ధికుడు. దేవుడు అబద్ధమాడుటకు నరుని వంటి వాడు కాదు. అంటే మనిషి అబద్ధాలు చెప్తాడు. దేవుడు మనిషి లాంటివాడు కాదు. మనిషి జీవితం ఎత్తిన
మనిషి యొక్క అబద్ధపు జీవితంతో కానీ మనిషి యొక్క పాపం జీవితంతో కానీ సంబంధం లేకుండా బ్రతికాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. అది చివరిలో ఆయన కోసం చెప్తా. ఆయన ఎందుకు మనిషిగా వచ్చాడో, ఆయన ఏం చేశాడో, మనల్ని ఎలాగ కాపాడాడో, రక్షించాడో, విడిపించాడో, విమోచించాడో అవన్నీ చెప్తా లాస్ట్లో. ప్రియులారా, ఈ రోజున మనం తెలుసుకోవడానికి ఈ చివరి స్విచ్. ఈ రోజున మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే మనిషి ఒక్కసారి అబద్ధం ఆడి జీవించడం మొదలుపెట్టాడా, దాన్ని మొదట్లోనే మనం సరిచేయకపోతే, లేకపోతే ఇప్పటికైనా దాన్ని సరిచేయకపోతే అన్యాయంగా మనం దేవుని తీర్పును ఎదుర్కొనేటప్పుడు అన్యాయంగా మనం నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ రిజల్ట్స్ కూడా నేను చెప్తాను. దీనివల్ల పర్యవసనాలు ఏంటి. ఒకటి, వాస్తవికత ఏంటంటే దేవుడు అబద్ధమాటకు నరుడు వంటి వాడు కాడు. అంటే వాస్తవం ఏంటంటే నరుడు అబద్ధికుడు. స్త్రీ గాని, పురుషులు గాని, పిల్లలు గాని ఈ రోజున అబద్ధాలు ఆడతారు. హోంవర్క్ చేయకపోతే పిల్లడు కడుపు నొప్పి వస్తుందని అబద్ధం ఆడుతున్నాడు. వాడికి ఒక చాక్లెట్ ఇస్తే హ్యాపీగా తినేసి ఇంటి దగ్గర కూర్చొని టీవీ చూసుకుని అంచక్క టామ్ అండ్ జెర్రీ సీరియల్ చూసుకుంటూ నవ్వుకొని ఆ రోజు ఎగ్గొట్టేస్తాడు. ఆ సాయంత్రానికి మనం పసిగడితే హోంవర్క్ చేస్తాడు, లేకపోతే ఎందుకంటే కడుపు నొప్పి ఆ రోజుతోనే పోతుంది కాబట్టి, మరుసటి రోజు కడుపు నొప్పి ఉన్నది కాబట్టి మళ్ళా కడుపు నొప్పి అనే అబద్ధం చెప్పకుండా వాడేంటంటే చక్క హోంవర్క్ చేసి ఒక రోజు స్కూల్ ఎగ్గొట్టి ఆ మరుసటి రోజుకి వెళ్తాడు. చిన్నపిల్లడు కూడా అబద్ధం అంటే ఏదో తెలుసు ఈ రోజున. కానీ అబద్ధ మాటకు దేవుడు నరుడు వంటి వాడు కాడు. ఈ రియాలిటీ తెలుసుకోండి. ఇంకా అంటాడు దేవుడు, అసలు అబద్ధికుడు ఎవడో అంటే అబద్ధాలకు తండ్రి సైతాన్ గారు. ఇది రియాలిటీ. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, అంటే నేను చెప్పాను కదా, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము, అలాగే తీతుకు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు అబద్ధికుడు కాడు మనుషుల్లాగా అని చెప్పబడింది. ఇది రియాలిటీ, నిజం, వాస్తవం. ఇంకా చెప్పాలి అంటే నేనే సత్యము, నేనే సత్యం. ఐ యామ్ ద ట్రూత్. నాలో అబద్ధం లేదు, నాలో పాపం లేదు. అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున ఈ వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. ఈ వాస్తవాన్ని తెలుసుకోకపోతే గనక మన జీవితంలో దీవెన కలుగదు. మనం అబద్ధాన్ని జయించలేం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అనాది కాలం నుండి వాడు పాపం చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుకుంటూ వస్తున్నాడు, అబద్ధమునకు జనకుడు. చూడండి ఇక్కడ 43వ వచనం నుంచి 8వ అధ్యాయము యోహాను సువార్త. మీరు ఎలా నా మాటలు గ్రహింప
విననేలకున్నారు. మీరు నా బోధ విననేలకున్నట వల్లనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైంది, సత్యమందు నిలిచిన వాడు కాడు. వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి ఏం మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు. అపవాది సంబంధులు, అపవాది అబద్ధికుడు, సాతాను అబద్ధికుడు. ఇది వాస్తవం, ఇది నిజం, ఇదే సత్యం. రుజువైంది, నిరూపణ అయింది, నిర్ధారించబడింది. సాతాను లేక అపవాది అబద్ధికుడు. ఏసే సత్యం, ఏసే జీవం, ఏసే మార్గం. ఈ అబద్ధికుడు, అపవాది అయిన అబద్ధికుడు, సాతాను అయిన అబద్ధికుడిలో సత్యమే లేదు. వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు నరహంతకుడు. వాడిలో అబద్ధం ఉంది. వాడి స్వభావం అబద్ధమును అనుసరించే ఉంది. వాడు అబద్ధికుడును, అబద్ధాలకు తండ్రి అయి ఉన్నాడు. So where does the lying spirit comes from? అబద్ధాలు ఆడే ఆత్మ ఎక్కడి నుంచి కలుగుతుంది, ఎవరి నుంచి కలుగుతుంది? ఇప్పుడు డెఫినెట్ గా ఇది సాతాను నుండే, అపవాది నుండే కలుగుతుంది. అబద్ధమాడువాడు అపవాది సంబంధి. అబద్ధమాడేవాడు అపవాది సంబంధి. నిజం చెప్పేవాడు దేవుని సంబంధి. నిజమాడితే నిష్ఠూరమే గాని ఆ నిజాయితీ, నీతి అనేది నీకు నాకు ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. నిజాన్ని గ్రహించే, సత్యాన్ని గ్రహించే మనసు ఇతరులకు లేకపోయినా నువ్వు అబద్ధానికి దూరంగా ఉండాలి. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్, డిజైర్స్ on you. సులువుగా తప్పించుకోవడానికి అబద్ధం పలకొచ్చేమో గాని ప్రియులారా, ఈ అబద్ధం చాలా చాలా నష్టపరుస్తుంది జీవితాన్ని. చాలా నష్టపరుస్తుంది జీవితాన్ని. హల్లెలూయా. చక్కని మాట పలికాడండి ఇక్కడ. కీప్ ది ఫార్ ఫ్రమ్ యువర్ ఫాల్స్ మ్యాటర్. దూరంగా వెళ్ళిపో, దూరంగా బ్రతుకు. దేనికి? కుటుంబానికి కాదు, అన్నదమ్ములకు కాదు, నీ భావజాలను నువ్వు వ్యక్తీకరించడానికి కాదు. అబద్ధపు జీవితం నుంచి, పాపం జీవితం నుంచి, పాపానికి అబద్ధానికి దూరంగా బ్రతుకు. నిజాయితీకి దగ్గరగా ఉండు, నిజానికి దగ్గరగా ఉండు, నీతికి దగ్గరగా ఉండు. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కాబట్టి ప్రియులారా, మనం ఏంటంటే ఆలోచన చేయాలి. అబద్ధమాటకు దేవుడు నరుడు వంటి వాడు కాదు. నంబర్ 1. అబద్ధాలకు జనకుడు అపవాది సాతాను. సో మనం అబద్ధాలు ఆడుతున్నామంటే మనలో సాతాను ఉన్నట్టే, సాతానుతో మనం ఉన్నట్టే. హల్లెలూయా. రెండవదిగా అబద్ధాలు ఆడడానికి కారణాలు కూడా చెప్తాను మీకు. 2 కారణాలు చెప్తా. మొదటిగా అదే యోహాను సువార్తలో 37వ వచనం ఉంటుంది.
8వ అధ్యాయము 31వ వచనం లేదా 37వ వచనం చూద్దాం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. అబ్రహాము సంతానం అంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కానీ అబ్రహాము దేవుడి మాట వింటూ వచ్చాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు మాటల్ని అబ్రహాము నమ్ముతూ వచ్చాడు, నిజాయితీగా బ్రతుకుతూ వచ్చాడు, చేసిన తప్పులను తప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చాడు. చేసిన తప్పుల్ని దేవుడు చెప్తే ఆ మాటలు నిజమని నమ్మి నా క్షేమం కోసమే చెప్తున్నాడు కదా, నా బాగు కోసమే చెప్తున్నాడు కదా అని దేవుణ్ణి గౌరవించి మహిమపరిచి దేవునికి అనుకూలమైనటువంటి మహిమార్థమైనటువంటి జీవితాన్ని జీవించగలిగాడు. నిండు వృద్ధుడై మరణించాడు. ఈ రోజున చాలా మంది జీవితాలు సగంలో కోల్పోవడం గల కారణం ఏంటంటే ఇదిగోండి, ప్రతి పరిచర్య కూడా అబద్ధం మీద కట్టబడిన పరిచర్య, అబద్ధం మీద కట్టబడిన జీవితం, అబద్ధాల మీద అన్యాయం మీద కట్టబడిన ఏ భవనాలైనా అర్థాంతరంగా కూలిపోతాయి. ప్రభుత్వాలైనా సరే, రాజకీయ వ్యవస్థ అయినా సరే, ఏదైనా సరే అబద్ధాల మీద జీవితాలు నిలబడవు. కట్టబడచ్చేమో గాని అవి కూల్చబడతాయి, పెకిలించబడతాయి, నిర్మూలన చేయబడతాయి. దేవుడు వారిని విడిచిపెట్ట, ఎందుకంటే దే ఆర్ నాట్ బిలాంగింగ్ టు గాడ్. తెలుసా ఈ విషయాలు? తెలుసా ప్రియులారా? అబద్ధం ఆడడం సులువే గాని అబద్ధం మీద కట్టబడిన ఏ జీవితం గాని, అబద్ధం మీద కట్టబడినటువంటి ఎటువంటి వ్యవస్థ గాని, వ్యక్తిత్వం గాని, వ్యక్తులు గాని, శక్తులు గాని నిలవబడవు. అందుకోసమే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. యేసయ్యను నమ్మని వారు, యేసయ్య మాటను నమ్మని వారు ఉన్నారు. చెప్తున్నారు ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపబోచున్నారు. అబ్రహాం అలా చేయలేదే. అబ్రహాము దేవుడు మాటను నమ్మాడే. అబ్రహాము సంతానం అని మీరు చెప్పుకుంటున్నారు కదా, అబ్రహాం మా తండ్రి అని చెప్పుకుంటున్నారు కదా. మీరు అబ్రహాం తండ్రి, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన పనులను చేయట్లేదు. అబ్రహాము దేవుడి మాటను నమ్మేట్టుగా మీరేది నమ్మండి. మీలో దేవుని వాక్యానికి, నా వాక్యానికి చోట్లేదు. నంబర్ 1, అబద్ధం ఆడడానికి గల కారణం ఏంటంటే ఏ మనుషులైతే దేవుని వాక్యం ఉండదు, వాడు వాక్యాన్ని చదవచ్చు, వాడి వాక్యాన్ని వినొచ్చు, కానీ వాడిలో వాక్యం లేకపోతే కనుక, వాక్యం అనగా ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను, ఆ వాక్యమే యేసు, ఆ వాక్యమే సత్యము, నేనే సత్యము, ఆ వాక్యమే జీవము, నేనే జీవము, ఆ వాక్యమే మార్గము, నేనే పరలోకానికి మార్గం అని ప్రభు చెప్తూ వస్తున్నాడు. ఆ వాక్యమే మనకు ప్రభువు, మనకు రాజు, మనకు దేవుడు, జీవము కలిగిన దేవుడు, మన సృష్టికర్త. ఆ వాక్యము ద్వారా సర్వ సృష్టి చేయబడింది, ఆ యేసు ద్వారా సర్వ సృష్టి చేయబడింది, ఆ యేసు కొరకే సర్వ సృష్టి చేయబడింది, ఆ యేసు వలనే, ఆ యేసు ఎందే, ఆ యేసు కొరకే నీవు నేను చేయబడ్డం, సృష్టి చేయబడింది. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆది దేవుడు, ఆది ఆయనే, అంతము ఆయనే. దేవుడు అనేవాడు ఒకరే. ఆదిలో ఎవడైతే దేవుడై ఉంటాడో వాడే చివరి వరకు దేవుడు. మధ్య మధ్యలో వచ్చే వాళ్ళందరూ దేవుళ్ళు కారు.
ఆది దేవుడు, అంతమయ్యున్న దేవుడు, ఆల్ఫా అయ్యున్న దేవుడు, ఒమేగా అయ్యున్న దేవుడు, శాశ్వత కాలము జీవించగలిగిన దేవుడు. ఈ భూమి, ఈ ఆకాశాలు గతించిపోతాయేమో గాని ఆయన కానీ, ఆయన మాట కానీ ఎన్నడూ గతింపరు. గతించినటువంటి వాక్యాన్ని మీరు కలిగి లేరు. ఈ బైబిల్ ఇవ్వబడింది 66 పుస్తకాలు, పరిశుద్ధ గ్రంథమైన పరిశుద్ధమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఇది ఇదో చూసారా, పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథము, ద హోలీ బైబిల్ అని ఇంగ్లీష్లో అంటారు. కాబట్టి ప్రియులారా, మనము ఏం చేస్తున్నాం ఈరోజు? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏమైనా, ఆ వాక్యాన్ని మన జీవితంలో ఏమైనా కలిగి ఉన్నామా? వాక్యాన్ని చదవడం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు, వాక్యాన్ని నెమరు వేయడం వేరు, వాక్యాన్ని హృదయంలో దాచుకోవడం వేరు. వాక్యాన్ని హృదయంలో నేను చేస్తుంది ఏంటంటే మీ హృదయాన్ని మీ హృదయంలో విత్తుతున్నాను, మీ హృదయాన్ని సాగు చేస్తున్నాను, దున్నుతున్నాను, విత్తనం వేస్తున్నాను. ఇంకా హృదయంలో దేవుడు పనిచేయాలా? నేను మీ చెవుల్లోంచి ఈ వాక్యం వెళ్ళి హృదయంలోనికి దిగటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుతున్నాను. అందుకోసమే ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వాడు వినును గాక. మొదటగా మీలో దేవుని వాక్యానికి చోటు లేదు కాబట్టి పాపపు జీవితంలో, అబద్ధాల జీవితంలో, అక్రమాల జీవితంలో, అన్యాయమైన జీవితాన్ని, శాంతి సమాధానాలు లేని జీవితాలను జీవిస్తున్నారు. ఇది తెలుసుకోదగ్గ సత్యం. ద రీజన్స్, కారణాలు. అదే దేవుడు వాక్యం ఉంటే లోన మనం ఆడే మాటకి దేవుడు వాక్యం ఏకీభవించదు. కాబట్టి మనం ఆడే అబద్ధంతో దేవుడు వాక్యం ఏకీభవించదు. మనలో ఉన్నవాడు పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధమైన దేవుని ఆత్మ, ద హోలీ స్పిరిట్. పరిశుద్ధమైన ఆత్మ అబద్ధపు ఆత్మతో ఏకీభవించదు. నువ్వు అబద్ధమాడే ప్రతిసారి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతూనే ఉంటాడు. ఈ బోధ నీకు ఎక్కితే దేవుని నువ్వు బాధ పెట్టవు. చెప్పు, కొందరు ప్రెస్టేజ్ కోసం, ఈగో కోసం అబద్ధాలని ఆడుతూనే ఉంటారు. చేసిన తప్పులు చెప్పరు. నేను ఇంత వయసులో ఉన్న వాడిని, ఇంత వయసులో ఉన్నదానని నిజం చెప్తే నా రంగు తేలిద్ది, నా బొగ్గు జీవితం బయటపడుతుంది. నీ వయస్సు, నీ వయస్సు ఏంటి, నీ వయస్సు ఏంటి, నీ జీవితం ఏంటి? అప్పుడే చచ్చిపోతే పరలోకానికి వెళ్తావా? నువ్వు పరలోకానికి వెళ్తావా? నీతిగా నిజాయితీగా నిలబడలేని నువ్వు నీతిమంతుని ఎదుట నిలబడగలవా? అందుకోసమే అంటే నేనేం అలవాటు చేసుకున్నానంటే, ఒకవేళ నా తప్పు ఎవరి కంటిలో పడినా, నేను చేసే తప్పు అయితే నేను అబద్ధమాడిదైనా, లేకపోతే తప్పైనా, ఒక మాట అనేసినా, లేకపోతే ఒక పని చేసినా, ఏం చేసినా, ఎవరైనా దాన్ని గురించి నన్ను అడిగితే గనక నేను ఖచ్చితంగా ఆ మనిషి దగ్గర, ఎస్ బ్రదర్, అలాంటి తప్పు జరిగింది నా జీవితంలో, దేవుణ్ణి క్షమాపణ అడిగాను, ఇంకా అలాంటివి చేయకూడదని నిర్ధారించుకోవడానికి సిద్ధపడ్డాను. దేవుడి సహాయాన్ని రోజు కోరుకుంటాను. ఎందుకంటే ఇది శరీరం బలహీనమైనది.
ఈ శరీరం ఎప్పుడూ కూడా దారి తప్పుతుంటుంది. చెప్పాడు కదా, అబద్ధ మాటకు దేవుడు నరుని వంటి వాడు కాడు. పాపం చేయటానికి దేవుడు నరుని వంటి వాడు కాడు. హల్లెలూయా. కాబట్టి నా తప్పుదాలు నేను ఒప్పుకుంటున్నాను. వాళ్ళు చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా నాకెందుకండి సిగ్గు? అవసరమైతే నాతో వాడు మాట్లాడడం మానేస్తాడు, నేను వాడి మొహం చూడడం మానేస్తాను. నా నిజాయితీ గనక వారికి అర్థమైతే గనక నిజాయితీగా చెప్పుకున్నాడు, నీతిమంతుల దృష్టిలో నీతిమంతుల లిస్టులో ఉన్నాడని నన్ను గౌరవించడం మొదలు పెడతాడు. నా దగ్గర ఉన్న ఒక 10 లక్షలు లాక్కుంటాడా? లేకపోతే నన్ను నీచంగా చూడడం వల్ల వాడికి ఏమైనా గౌరవం పెరుగుద్దా? వాడి కన్నాలు వాడికి ఉంటాయి కదా, వాడి కన్నాలు వాడికి ఉంటాయి కదా. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను. కాబట్టి ఏంటంటే వాడి కన్నాలతో మనకు సంబంధం లేదు, వాడి పాపాలతో మనకు సంబంధం లేదు. కానీ ఏదో చాలా మంది నీవు నీతిమంతుడివా అని అంటారు. నువ్వు అలా లెక్కేసుకుంటే నీ వైపు నా వైపు లెక్కలేసుకుంటే అసలు మనం దేవుడు వైపు బోధించడానికి ప్రకటించడానికి కొంతమంది దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు బోధించడానికి అర్హులు, వాళ్ళు బోధించడానికి యోగ్యులు. కాబట్టి ప్రియులారా మనం గమనిద్దాం. మొదటిగా దేవుని వాక్యం లేకపోవటమే ప్రధానమైన కారణం. ఓకే, రెండవదిగా చూద్దాం అబద్ధాలు ఆడడానికి గల కారణం అన్నమాట. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాలు మనకు కనబడతారు. అననీయ సప్ఫీరాలు కనిపించినప్పుడు వాళ్ళు దేవుని సంఘంలో జతపరచబడి మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందుకొని సహవాసంలో పెరుగుతున్న వీరు అబద్ధాలు ఆడారు. చూసారా, ఇక్కడ అంటాడు కదా అననీయ 5వ అధ్యాయం 1 నుంచి మరి చదువుకుంటే గనక 11వ వచనం వరకు చదువుకుంటే సంఘం అంతటికి ఈ సంగతులు విన్న వారందరికీ మిగులు భయం కలిగింది. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ భార్య భర్తలు, వీళ్ళిద్దరిలో ఏకత్వం లేదు, ఒకరికొకరు దాపరికాలు. ఈమె చేసే పని ఆయనతో చెప్పదు, ఆయన చేసే పని ఈమెతో చెప్పడు. మరి ఇంకెందుకు ఒక కుటుంబంలో ఉంటాం? ఇప్పుడు ఒకటే ఆదాయం వచ్చినప్పుడు, ఒకే సంపాదన ఉండేటప్పుడు, ఒకే మనసు ఉండేటప్పుడు, ఒకే కుటుంబం ఉండేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా పరస్పరం ఒకరితో ఒకరు విషయాన్ని పంచుకోకుండా ఎవరి వ్యక్తిత్వానికి వాళ్ళు జీవిస్తే మరి ఆ కుటుంబం దేనికి? ఆ బంధం దేనికి? అది ఎలా నిలబడుతుంది ఆ కుటుంబం? అననీయ ఈమెకు తెలియకున్న అననీయ సప్ఫీరాకు తెలియకున్న అననీయ ఒక పని చేస్తే అననీయ అనే భర్తకి సప్ఫీరా అనే భార్య కొంత దాపరికం నుంచి ఆమె ఒక పని చేసి ఇద్దరు కూడా దేవుని సేవకుల దగ్గరికి దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుని సేవకులు ఆత్మతో ఉన్నారు కాబట్టి నువ్వెందుకయ్యా పరిశుద్ధాత్మను మోసపుచ్చావని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది అంటే నింపింది. ఇంకా బైబిల్ ఏదో why Satan had fill your heart. చెప్పాను కదా, సాతాను
అంటే సాతాను యొక్క క్రియ, సాతాను ప్రక్రియ నిన్ను అబద్ధాలనేటట్టు చేస్తుంది. ఇది దేవుని క్రియ కాదు, దేవుని పని కాదు, దేవుని ప్రక్రియ కాదు. అబద్ధం అనేది ఎప్పుడు కూడా షాట్ నిండే వస్తుంది. హుందాతనంగా నువ్వు ఎప్పుడైనా నీ వ్యక్తిని, నీ భర్తను నువ్వు గౌరవించుకొని రాకపోతే గనక ఇంకా ఆ వ్యక్తితో నడవాలని ఏదో ఇష్టపడి, సంసారం ఇష్టపడో, లేకపోతే ఆయన సంపద ఇష్టపడో, లేకపోతే ఆయన మీద నీకున్న వాంఛ బట్టో నువ్వు ఆయనతో వెళ్ళాలి అంటే భార్యమైన నీకు కొద్దిగా అవమానకరంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక సున్నితమైన మనసుతో, దయతో, నా తప్పులు జరుగుతాయి, తప్పులు ఏవో చోటు చేసుకున్నాయి, దయతో వాటిని దృష్టీకరించకు, నన్ను మన్నించు అని ఒప్పుకున్న రోజున ఒక 4 రోజులు ఆయనకి నొప్పిగా ఉన్నా సరే 5వ రోజు నుంచి నిన్ను ప్రేమిస్తాడు. అంతేగాని మొదట నేను అబద్ధం చెప్పాను, ఆ అబద్ధానికే ఇప్పుడు మళ్ళీ మార్చుకుంటే కనుక నా పరువు పోతుంది, నన్ను నీచంగా కుక్కలాగా చూస్తాడు, నేను పులిలాగా సింహంలాగా బతికాను, అందుకని ఆ అబద్ధాన్నే నువ్వు పట్టుకొని జీవితాన్ని నెట్టుకుంటూ వెళ్తే నీ భర్త నీకు దూరంగానే బతుకుతాడు తప్ప నీకు చెంతగా బ్రతకడు. నీకు ఒక వింత జీవితంలో ఉంటాడు. నీకు ఆ తప్పు ఎవరితో చేశావో, ఎక్కడ చేశావో వాడు కూడా నీకు సరైన న్యాయాన్ని, జీవితాన్ని అనుగ్రహించడు. బలాన్ని కోల్పోతావు, భాగ్యాన్ని కోల్పోతావు, సంతోషం కోల్పోతావు, సుఖాన్ని కోల్పోతావు, ఐక్యతను కోల్పోతావు. ఇలా పిల్లలు అమ్మ నాన్న ఎప్పుడు గొడవలు, కొట్లాట్లు, ఎందుకురా ఈ జీవితాలని పిల్లలకు అసహ్యం కలుగుతుంది. చేదరింపులు, చీవాట్లు, తిట్లు, గొడవలు, అసహ్యం అన్నీ కూడా కలగూర గంపగా. కలగూర అనేది మీకు తెలుసా? చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, ఇంకా ఉంటాయి కదా, అన్ని కాయగూరలు, ఆకుకూరలు అన్ని కలిపి రుబ్బేస్తారు, కలిపి వండేస్తారు అన్నమాట. అదే కలగూర. ఇలాగా కోపంతోనూ, తాపంతోనూ, అసహ్యంతోనూ నీ భర్తకు చేరువవ్వలేవు, నీ భార్యకు నువ్వు చేరువవ్వలేవు, నీ పిల్లలకు చేరువవ్వలేవు, నీ కుటుంబానికి చేరువవ్వలేము. వీళ్ళందరికీ దూరంగా బతుకుతున్నావు. ఎందుకు బతుకుతున్నావు అంటే కేవలం ఒక అబద్ధం వల్లే. కొంతమంది సింగిల్ పేరెంట్స్ ఉంటారు. ఈ సింగిల్ అంటే భర్తను కోల్పోయిన వాళ్ళు కొంతమంది స్త్రీలు ఉంటారు, భార్యను కోల్పోయిన పురుషులు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే పిల్లలకి తెలియకున్న తప్పుల జీవితాలు జీవించి పిల్లల దగ్గర అబద్ధాలు ఆడతారు. ఈ రోజుల్లో కొంత కల్చర్ మారింది. మన ఇష్టాలను మనల్ని పోషించే పిల్లల దగ్గర కూడా, లేక మన కుటుంబ వ్యవస్థలో ఉన్న వారితో కూడా చెప్పుకోవాలి. పలానా వాళ్ళంటే నాకు ఇష్టం, పలానా వాళ్ళంటే నాకు ఇష్టం, నేను వాళ్ళతో కాస్త వ్యక్తిగతంగా ఉండగలుగుతాను, కుటుంబ పరంగా మీతో ఉండగలుగుతాను, వ్యక్తిగతంగా వాళ్ళతో ఉండగలుగుతాను అని ఒప్పించలేని కొంతమంది కుటుంబీకులు ఉంటారు. అప్పుడు కొంత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ భాగస్వామితో వీళ్ళు అబద్ధాలాడుతూ, ఆ కుటుంబానికి చేరువైనప్పుడు భాగస్వామితో అబద్ధాలాడతారు, ఆ కుటుంబానికి దూరంగా ఉండేటప్పుడు కుటుంబీకులతో అబద్ధాలాడతారు. సో బ్యాలెన్స్డ్ లైఫ్ ఏంటంటే నిజం చెప్పక, లేక దేవుడిని మోసపరుస్తూ, కుటుంబాలను మోసపరుస్తూ, ఎవరితో అయితే రిలేషన్షిప్ లో ఉన్నారో వాడిని మోసపరుస్తూ, వాళ్ళనే మోసపుచ్చుకుంటూ బతుకుతుంటారు.
భార్య భర్తలు వీళ్ళు అననీయ సఫీరా. వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చారు, అబద్ధాలు ఆడారు, అబద్ధాలే ఆడారు. ఎందుకు అబద్ధాలు ఆడారు అని అడిగారు. అంటే వీళ్ళకి దేవుడి మీద భక్తి ఉంది, కానీ దేవుడంటే వీళ్ళకి భయం లేదు. దేవుడంటే వీళ్ళకి భక్తి ఉంది, కానీ దేవుడంటే వీళ్ళకి భయము లేదు. హల్లెలూయా. దేవుడంటే వీళ్ళకి భక్తి ఉంది, కానీ భయం లేదు. అందుకే అబద్ధాలు ఆడతారు. కొన్ని సంఘాల్లో కానుకలు లెక్కించేటప్పుడు కానుకలు కూడా దొంగిలించేస్తారు కొంత. కేవలం ఏంటంటే భయం లేకపోవడం. దేవుడంటే భక్తి ఉంది, కానీ భయము లేకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు, అబద్ధాలు పాపం వీళ్ళ పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ఇద్దరు కూడా చచ్చిపోయారు. వీళ్ళిద్దరికి మోసం చేసుకున్నారు. వీళ్ళిద్దరు దేవుడికి మోసం చేశారు. ఆ మాట విన్న సంఘస్థులందరికీ భయం పట్టుకుంది, చాలా భయం పట్టుకుంది. సంఘమంతటికి మిగుల భయము కలిగింది. విన్నవారందరికి, సంఘానికి అమ్మో దేవుడి దగ్గర భయంతో ఉండాలా, భక్తితో ఉంటే సరిపోద్దు అనుకున్నాం, కానీ భయంతో ఉండాలా అనేటటువంటి ఒక గొప్ప సత్యం వాళ్ళకి తెలుసు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగారు. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. తన భర్త ఏమో ముందు అదే మాట చెప్పి చచ్చాడు. తర్వాత తన భార్య వచ్చి పేతురు అడిగాడు, మీరెంతకే అమ్మారా అని. అంటే ఇంతకే అమ్మాను. వెంటనే అక్కడ చచ్చింది. ఇద్దరు భార్య భర్తలు కూడా చచ్చిపోయారు, స్పాట్లో చచ్చిపోయారు. పరిశుద్ధాత్మను మోసపరచడం ద్వారా, దేవుణ్ణి మోసపరచడం ద్వారా, అబద్ధాలు ఆడటం ద్వారా ప్రాణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ అబద్ధపు ఆత్మ మనలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక గంట సేపు పడుతుందేమో తెలియదు, కానీ అంతవరకు కొనసాగించడం నాకు ఇష్టం లేదు. 2 కారణాలు చెప్పాను మీకు. మొదటిగా వాస్తవికత ఏంటంటే, మన మొబైల్ ఫోన్సే మన జీవితాలకు సాక్ష్యంగా నిలబడతాయి. చెప్తాను మొదటి నుంచి. మొబైల్ ఫోన్స్ ద్వారానే మన కుటుంబీకులకు దూరం అవుతున్నాం. ఇది చట్టం చెబుతున్న సత్యం, దేవుడు చెబుతున్న సత్యం. నేనే మార్గము, జీవము, సత్యం అయి ఉన్నాను. ఆయనలో అబద్ధాల జీవితం లేదు, పాపం జీవితం లేదు అని యేసయ్య చెప్పాడు. అబద్ధం ఆటకు నేను నన్ను వంటి వాడిని కాను అని దేవుడు చెప్తున్నాడు. వాస్తవాలు
అపవాది లేక సాతాను అబద్ధికుడు, అబద్ధాలకు తండ్రి అని వాక్యం చెబుతుంది. ఇది వాస్తవం. మనలో పాపం లేదని మనం చెప్పుకుంటూ దేవుణ్ణి అబద్ధకునిగా చేసిన వారం అవుతున్నామని దేవుని వాక్యం చెబుతుంది. అంటే మనం అబద్ధికులు, మనం పాపము. అబద్ధం ఆడడం ద్వారా పాపం చేస్తున్నాం. అంటే మన పాపానికి, మన అపరాధపు జీవితానికి ఆయన చేసినటువంటి త్యాగం, శిలువ త్యాగం, మనం విడిపించడానికి, రక్షించబడడానికి చేసినటువంటి దేవుని క్రియ వేరే. కానీ మనం అంతవరకు వెళ్ళలేదు కాబట్టి దేవుణ్ణి మోసపరచడానికి అబద్ధాలతో మన జీవితాన్ని నింపిన వాడు సాతాను అని అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో చెప్పబడింది. ఇవి వాస్తవాలు. రెండవదిగా, అబద్ధాలు ఆడడానికి గల కారణాలు ఏంటంటే, మొదటిగా నీలో నాలో వాక్యము లేకపోవడం. యేసు ప్రభు మనల్ని సత్యమందు ప్రతిష్ఠించాడు. సత్యం అనగా ఆయనే, వాక్యమే. వాక్యములో మనల్ని ప్రతిష్ఠించాడు. తన తండ్రిని కోరుకున్నాడు, నువ్వు నేను ఒకటై ఉన్నలాగన వీళ్ళని సత్యమందు ప్రతిష్ఠించు అన్నాడు. వాక్యంలో నిలిచినట్టుగా, వాక్యము వీళ్ళు నిలిచినట్టుగా, వాక్యమందు వీళ్ళు నిలిచినట్టుగా నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది కావాలో అది ఇస్తామన్న దేవుడు. నేను నా తండ్రి వచ్చి మీలో జీవిస్తామన్న చెప్పిన దేవుడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేసుకోలేమన్న దేవుడు. వాక్యం లేకపోవడం వల్లే అబద్ధపు జీవితాలు, పాపపు జీవితాలు కొనసాగిస్తున్నాం. రెండవదిగా, మనలో ఉన్న పరిశుద్ధాత్మను అబద్ధపు జీవితం ద్వారా మోసపుచ్చుకోవటం ద్వారా దేవుడు సత్యమైన దేవుడు, అపవాది అబద్ధానికి జనకుడు. మన హృదయాలను అబద్ధపు ఆత్మతో నింపుతున్నవాడు సాతాను, అపవాది. అంటే ఒకసారి రక్షణ పొందుకుని నీటి బాప్తిస్మం మారు మనసు నిమిత్తమే తీసుకుని యేసు ప్రభు రక్తంలో కడగబడిన దేవుని బిడ్డగా, పరిశుద్ధునిగా, పరిశుద్ధమైన దేవుని సంఘంలో జతపరచబడిన, దేవుని కుటుంబంలో జతపరచబడిన దేవుని బిడ్డగా దేవుని ఆత్మ పొందుకొని ఆరాధనతో ఆయన ఆరాధిస్తూ, కీర్తిస్తూ, ఆత్మలో ఆరాధిస్తూ, కీర్తిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని, పరిశుద్ధాత్మ కలిగిన జీవితాన్ని జీవిస్తున్న నీవు నేను అబద్ధం ఆడుతున్నామంటే దేవునికి భయపడని జీవితాలు కాబట్టి అబద్ధం. వాక్యం లేకపోవడం ఒక కారణమైతే, దేవుని యందు భక్తి ఉన్న, దేవుని యందు భయం లేకపోవడం ఒక కారణం. అలాగే భార్య భర్తలు ఇద్దరు కూడా అబద్ధాల జీవితాల వల్ల ఒకరికొకరు న్యాయం చేసుకోలేకపోయి, ఒకరికొకరు నమ్మకాలు లేకపోయి, ఒకరి మీద ఒకరు అనేక రీతిలుగా విభిన్నంగా జీవించి వ్యక్తిత్వాలు పాడు చేసుకొని, భక్తిని పాడు చేసుకొని, దేవుని యందు భయం లేక ప్రాణాలు కోల్పోయారు. అది సంఘమంతటికి భయం కలిగించింది, బాధ కలిగించింది, వణికిపోయింది. దేవుని యందు భయం లేకపోవడంతోనే నీవు నేను అబద్ధాలు ఆడుతున్నాం. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. మొదటి భాగంగా
దేవుడు ఈ మాటలన్నిటినీ మన హృదయాల్లో ముద్ర వేసి వాటిని నాటి వాటికి మొలకెత్తి ఇంకా అనేక రీతిలుగా మనం బలపడటానికి ఈ సత్యాలు మనం తెలుసుకునేటువంటి కృపను మనకు అనుగ్రహించినందుకు, వీటి ద్వారా మన జీవితాల్లో కొంత మార్చుకోవటానికి దేవుడు సహాయపడుతున్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ, వాక్యాన్ని విని అంగీకరించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, అబద్ధానికి దూరంగా బ్రతకమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవునికి సత్యానికి దగ్గరగా బ్రతకాల్సిందిగా, నీతికి నిజాయితీకి నమ్మకానికి దగ్గరగా బ్రతకాల్సిందిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి కార్యక్రమంలో హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నా. సకల ఆశీర్వాదానికి తండ్రి ఘనమైన నామములో స్తుతిస్తోత్రం తెలుస్తుంది తండ్రి ప్రభా. మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి ప్రభా, అయ్యా మీ దాసు ఎంతో ప్రయాస కలిగి ఎంతో భారం కలిగి ప్రభా ఈ వాక్యంలో ప్రభా ప్రజలు ఎత్తుకంటే తండ్రి ఈ వాక్యంలో ఫలించేది తండ్రి ప్రభా. యేసయ్య ఈ దినం తండ్రి ప్రభా అబాధికు ఆత్మ అయ్యా ప్రభా ఎంతో నష్టాలు తీసుకొస్తాను తండ్రి ప్రభా. ఈ దినం తండ్రి ఈ వాక్యం ప్రతి హృదయంలో తండ్రి పనిచేసినట్టుగా ఫలించున్నట్టుగా ప్రభా ఈ అబాధిక ఆత్మ నజరేయుడైన యేసు నామములో తీసేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అయ్యా సంఘంలో కానీ కుటుంబంలో కానీ ప్రభా ఇంకా ప్రభా నీ రక్తంతో కడగబడి ఈ కుటుంబాన్ని సంఘంలో ప్రభా ఇదే జీవితం కొనసాగుతే ప్రభా అయ్యా ఎన్నో నష్టాలు తీసుకువస్తుంది ప్రభా. ఈ దినం నుంచి ప్రభా అయ్యా ప్రతి ఒక్క జీవితంలో తండ్రి యేసయ్య ఈ అబద్ధ బుద్ధిని తీసి అబద్ధాలు తీసేసి నీ వాక్యంతో నింపమని ప్రార్థిస్తుంది తండ్రి యేసయ్య. దేవా ప్రతి ఒక్క జీవితంలో తండ్రి ప్రభా అయ్యా పరిశుద్ధమైన వాక్యం, బలమైన వాక్యం, జీవమైన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో స్థిరంగా ఉండాలి తండ్రి. అటు రీతిగా ప్రతి ఒక్క బిడ్డని ఈ వాక్యం చేత బలపరచండి, వాక్యంలో స్థిరపరచండి ప్రభా. దీవించి ఆశీర్వాదించి ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే ప్రభా యేసయ్య అయా ప్రభా నీ యందు భక్తి భయం రెండు కలిగి ఉండాలి తండ్రి యేసయ్య. అయా తండ్రి ప్రభా ఈ అబద్ధం వల్లనే ప్రభా జీవితంలో ఎన్నో నష్టాలు అయా తీసుకువస్తుంది. అయా ప్రభా ప్రాణ నష్టం తీసుకువస్తుంది తండ్రి. ఈ వాక్యం జీవమైన వాక్యం తండ్రి. ఈ వాక్యం చేత ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని సంఘంలో బలపరచండి, వాక్యంలో స్థిరపరచండి తండ్రి యేసయ్య. నీ ఆత్మతో నింపండి, నీ వాక్యంతో నింపండి, నీ బలంతో నింపండి తండ్రి యేసయ్య. హల్లెలూయా. అయ్యా తండ్రి యేసయ్య ప్రతి ఒక్క కుటుంబాన్ని అయా సంఘంలో జతపరచండి, ప్రతి బిడ్డల పేరు పేరు దీవించండి. అలాగే ప్రభా ఆన్లైన్ ద్వారా ఎంతో మంది నీ వాక్యం విన్నారు తండ్రి ప్రభా. ఈ వాక్యం చేత బలపరచండి, వాక్యం చేత ఆశీర్వదించండి తండ్రి. నీ ఆత్మత నింపండి, అయా సత్యమైన ఆత్మత నింపండి, నీ నీతితో నింపండి ప్రభా. సమస్త మహిమగంతా ప్రభా మీ నామాన్ని పెంచుకుంటాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము కూడిన మనకందరకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, ఈ వాక్యాన్ని విని గ్రహించిన ప్రతి కుటుంబానికి, పరిచయ వ్యక్తికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయింది నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్స్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విషయము కలుగును గాక. ఆమేన్. 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 బ్లెస్సింగ్స్. ఈ వాక్య పరిచర్య మీకు నచ్చితే కనుక మీ అమూల్యమైన కామెంట్స్ అని చేయండి. అలాగే ఈ పరిచర్యను ప్రోత్సహించడానికి ప్రార్థించగలరు. మాతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. లేక ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలి అంటే ఈ ప్రార్థనా సహకారాన్ని కానీ
ఆర్థిక సహాయాన్ని కానీ అందించాలి అనుకుంటే తప్పక మమ్మల్ని సంప్రదించగలరు. మీ ప్రార్థన విజ్ఞప్తులు కూడా మాకు తెలియచేయగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. రెండవ భాగంలో ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకొని మన జీవితాలకు దేవుని యొక్క బలాన్ని తెచ్చుకొని ఆశీర్వాదాలు తెచ్చుకొని విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ముందుకు కొనసాగుతారు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.